ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రశస్తమైన తన సన్నిధి మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన మాట్లాడగా పర్వతములు కరిగిపోతున్నాయి. ఆయన మాట్లాడగా సముద్రం త్రోవ ఇస్తూ ఉన్నది. ఆయన మాట్లాడగా అద్భుతము జరుగుతున్నది. ఆకాశం తెరవబడుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మూయబడిన ప్రతి ద్వారం, ఈరోజు మన జీవితంలో ఆటంకాలు ఉన్న ప్రతి అడ్డుగోడ ఈరోజున కూలిపోయి ప్రతి ఆశీర్వాదపు ద్వారాలు తెరవబడబోతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సహోదరుడా, ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటుండగానే దేవుడు నీ కొరకు అద్భుతమైన తలుపులు తెరవబోతున్నాడు. సహోదరి, ఈరోజు నువ్వు దేవుని వాక్యం వింటుండగానే ఆయన సన్నిధి నీ మధ్యలో దిగి రాబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ చెవులను తెరచి, నీ మనోనేత్రాలు తెరచి, నీ హృదయ తలుపులు తెరచి క్రొత్త రాత రాయబోతున్నాడు. ఆయన క్రొత్త అభిషేకపు రాత రాయబోతున్నాడు నీ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డోంట్ మిస్ ఇట్. ఈ వాక్యం వినకుండా తప్పిపోవద్దు. కూర్చోండి, దేవునికి దగ్గరగా కూర్చోండి. దేవుని మాట వినండి. అందరు బైబిల్ తీసుకోండి, దేవుని మాట శ్రద్ధగా వినండి. ఒకవేళ మీరు టీవీలో చూడడం మిస్ అయిపోతే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా చూడండి. మీకోసం పొందుపరచబడుతున్నది. అంతేకాదు దేవుని బిడ్డ అనేకులకు పరిచయం చేయండి. ఈ వాక్యము దేవుని అగ్ని జ్వాల కనుక అనేకుల జీవితంలో ఉంటుంది. ప్రతి శాపాన్ని కాల్చివేస్తుంది కనుక, దరిద్రాన్ని కాల్చివేస్తుంది కనుక నువ్వు దీవించబట్ట మాత్రమే కాదు, అనేకులకి ఈ యొక్క దీవెన పంచాలని కోరుతూ ఉన్నాం. ఈ విధంగా ఈ పరిచర్య చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు నిన్ను. నీ చేతి పనిని నూరంతలుగా దేవుడు దీవించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి, అందరూ నోరు తెచ్చి, ప్రభువా నాతో మాట్లాడు తండ్రి అని చెబుదాం. నన్ను దర్శించు తండ్రి. ప్రభువా నా మనోనేత్రాలు తెరువు తండ్రి. నీ మహిమైశ్వర్యము చూచున్నట్లుగా ప్రభువా, నీ వాక్యంలో ఉన్నటువంటి ప్రభువా శక్తిని చూచున్నట్లుగా, ప్రభావమును చూచున్నట్లుగా తండ్రి నా కళ్ళు తెరువు నాయన, నా హృదయము తెరువు నాయన అని చెబుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్న సాయం చేయండి. హోలీ 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 స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రం, పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రం, పరలోక తండ్రి మీకు స్తోత్రం, మహిమగల తండ్రి మీకు స్తోత్రం, అభిషిక్తుడా మీకు స్తోత్రం, ఆరాధ్యుడా మీకు స్తోత్రం. హోలీ హల్లెలూయా. ఆకాశపు తలుపులు తెరవబడును గాక తండ్రి. మీ సమాధాన వార్త ప్రవహించును గాక తండ్రి నాయన. మీ సమాధాన యొక్క నది ప్రవహించును గాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల చక్రవర్తి రండి నాయన. మీ మహిమగల కార్యాలు మా జీవితంలో చేయమని అడుగుచున్నాము తండ్రి. ఇప్పుడే ప్రభు మీ సమాధానం దిగి వచ్చును గాక తండ్రి. మీ జీవం దిగి వచ్చును గాక తండ్రి. మీకు స్తోత్రం నాయన. అయా శక్తితో నడిపించి బలపరిచమని, సమాధానం దైత్యమును ఆదరించమని, అద్భుతం చేయమని, కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్ యూ జీసస్, థాంక్ యూ వండర్ఫుల్ గాడ్. ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్, 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 ఆమేన్ జీసస్. హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం చదువుకుంటాం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. 27 చదువుకుంటాం. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. దేవుని బిడ్డ దేవుడు యాకోబుని సూటికి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి అని అడుగుతున్నాడు. చాలామంది అనుకుంటాం యాకోబు పేరు దేవుడికి తెలియదా? తల్లి గర్భం రూపించబడక ముందే దేవుడు వాళ్ళకి పేర్లు పెట్టాడు కదా, తెలియదా ఆయనకి? ఎందుకు అడుగుతున్నాడు అని చెప్పేసి ఇన్ని రోజులు అడగలేదే, ఇన్ని రోజులు పేరు అడగలేదు, కానీ ఎందుకు అడుగుతున్నాడు ఇప్పుడు? నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టిన వెంటనే వాట్స్ యువర్ నేమ్ అన్నాడు. దేవుని బిడ్డ మనం కూడా అడుగుతున్నాం, దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను గొప్ప చెయ్యి, నన్ను నిలబెట్టు. మనం అడుగుతున్నాం కదా. అయితే దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి అంటే ఏ పేరు మీద నువ్వు దీవించబడాలనుకుంటున్నావు? ఒక మంత్రి అవ్వాలనుకుంటున్నావా? లేకపోతే ఒక అధికారి అవ్వాలనుకుంటున్నావా? లేకపోతే ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా? డిజిగ్నేషన్ ఏంటి? వాట్స్ యువర్ డిజిగ్నేషన్? What kind of blessing you needed now? What kind of blessing you received? What kind of blessing you want to receive in your life? దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి ఆశీర్వాదం నీకు కావాలి? ఎటువంటి దీవెన నీకు ఆశిస్తూ ఉన్నావు? దేవుడు ఆశిస్తున్నాడు ఈరోజు. అడుగుతున్నాడు క్వశ్చన్, నీ పేరేంటి? నువ్వు ఏ విషయంలో నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావు అని చెప్పేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హేబెల్ మరణించాడు, కానీ అతను ఏమయ్యాడంటే మొట్టమొదటి ప్రవక్త అయ్యాడు. హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం 3వ వచనములో దేవుడు అతన్ని గొప్ప ప్రవక్తగా చిత్రీకరిస్తూ ఉన్నాడు. హేబెలు మొట్టమొదటి విశ్వాస వీరుడు అని చెప్తూ ఉన్నాడు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అతడు చనిపోయి కూడా మాట్లాడుతున్నాడని చెప్తూ ఉన్నాడు. ఎస్ దేవుని బిడ్డ, మనము చనిపోయినా మన నీతి మాట్లాడుతుంది, మన భక్తి మాట్లాడుతుంది, మన యథార్థత మాట్లాడుతుంది, మన నమ్మకత్వం మాట్లాడుతుంది. మన గురించి అనేక నోళ్ళు తెలియకుండా లేస్తాయి. దేవుడు అది ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు అన్యాయం చేసి అక్రమం చేసి చచ్చిపోవడం కంటే నీతిగా చచ్చిపో, కానీ ఆ నీతిని బ్రతికిస్తుంది. ఆ నీతి నీకు నిన్ను గొప్ప ఖ్యాతి గల వ్యక్తిని నిలబెడుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హేబేలు చనిపోయి కూడా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే బోధిస్తున్నాడు అందరికీ. ఒక ప్రవక్తగా బోధిస్తున్నాడు ఆయన, విశ్వాస వీరుడిగా బోధిస్తున్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, మనం కూడా ఒక బోధకులు కావాలని, మాలాగా మీరు బోధకులు అవ్వాలని కాదు నేను చెప్పేది. నీ లైఫ్ స్టైల్, నీ బ్రతుకు నడవడిక ఒక ప్రసంగం కావాలి. రోజు నీ భర్త చెప్పాలి, నా భార్య ఎంత యథార్థవంతురాలు. నీ పిల్లలకు చెప్పాలి, మా తల్లి ఎంత ప్రార్థన పరురాలు, మా నాయన ఎంత యథార్థవంతుడు, మా నాన్న ఎంత పరిశుద్ధుడు, మా నాయన ఎంత గొప్పోడు. నీ పిల్లలు మొట్టమొదటి నీ ఇంట్లో చెప్పాలని, నీ భార్యని ఇంట్లో చెప్పాలి, నీ భర్తని ఇంట్లో నీ గురించి సాక్ష్యం చెప్పాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్రీస్తు ఖైదీగా ఆయన ప్రేమ చేత కట్టబడి, ఆయన సన్నిధి చేత కట్టబడి, ఆయన యథార్థ చేత కట్టబడి, ఆయన నమ్మకత్వం చేత కట్టబడి నువ్వు బ్రతకాలి. దేవుడు ఎంతగా ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో క్రీస్తు ఖైదీగా మారితే ఏమవుద్ది అంటే దేశాలు క్యాప్చర్ అయిపోతాయి ఆయన కోసం. చచ్చిపోయిన వాళ్ళని లేపుతాడు దేవుడు. రోగస్తులు నువ్వు ఒక్క మాట చెప్తే చాలు లేస్తారు, దేవుడు లేపుతాడు ఖచ్చితంగా. నీ నోటిని అభిషేకిస్తాడు. నువ్వు ఒక్క మాట చెప్తే అనేకులు పాపాన్ని విడిచిపెడతారు. నువ్వు ఒక్క మాట చెప్తే అద్భుతాలు చేస్తాడు దేవుడు ఖచ్చితంగా. అనేక హృదయాలు, చీకటి జీవితాలు మారుస్తాడు ఆయన. అనేకమైనటువంటి బ్రతుకులు మారుస్తాడు ఆయన నీకోసం. నువ్వు మాట్లాడిన మాటను బట్టి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పౌలు ప్రసంగం చేస్తుంటే ఎన్ని రకాల సమస్యలు గల ప్రజలు మార్చబడ్డారు, ఎన్ని రకాల మనస్తత్వాలు గల మనుషులు మార్చబడ్డారు తెలుసా. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీ పేరేంటి చెప్పు, నేను ఇలా ఆస్వాదించాలి. ఎలా ఆస్వాదించాలి చెప్పు అంటే ఆయన అంటాడు, అయ్యా నేను నీ ఖైదీగా ఉండాలి, అది ఆస్వాదించాయా నన్ను. ఐ వాంట్ టు బీ యువర్ ప్రిజనర్ లార్డ్, బ్లెస్ మీ లార్డ్. నీ ఖైదీగా కట్టబడి జీవితాంతం నీ కోసం బ్రతకాలి ప్రభువా. చెడ్డ పనులు చేయకుండా, అన్యాయ పనులు చేయకుండా, అక్రమమైన పనులకు వెళ్ళకుండా, పాత జీవితంలో గతంలోకి వెళ్ళకుండా నన్ను కట్టి నీ యొక్క ఖైదీగా నిలబెట్టాయా. మనం కూడా అడగాలి, ప్రభా నీ ఖైదీగా నేను బ్రతకాలి ఆయన. లోకంలో ఎవరు ఏది ఆకర్షించినా, ఏ విధమైన వాటితో నన్ను ఆకర్షించాలని చూసినా నేను వెళ్ళలేనంతగా ఒక మనిషిగా అయితే నేను వెళ్ళిపోతాను. కానీ నీ ప్రేమ నన్ను వెళ్ళనీయకుండా, నీ బంధం నన్ను వెళ్ళనీయకుండా, నీ పరిశుద్ధత నన్ను వెళ్ళనీయకుండా టైట్గా నన్ను కట్టేయి ప్రభువా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళు బబులోను దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి ఆహారం, వాళ్ళకి రాజులు తినే భోజనం, రాజులు తాగే పానీయం, తాగి మత్తులే దొరిలే పానీయం వాళ్ళకి పోయబడింది. తాగండి, తినండి. ఎందుకంటే అది పోస్తే వాళ్ళు మత్తులు అయిపోతే ఇక ఆ దేశం ఏం చెబితే అది చేస్తుంది. ఎందుకంటే ఈ మధ్య గ్యాంగ్ బయలుదేరింది. ఇంట్లో తప్పిపోయిన పిల్లలు ఉంటారు కదా కొంతమందిని, కొంతమందిని మళ్ళీ అపహరించుకొని పోయి కిడ్నాప్ చేసుకొని పోయి వాళ్ళని భిక్షగాళ్ళగా మారుస్తారు. వాడిని చంపేసిన పోరా అంటే చంపేసి వస్తారు. భిక్ష అడుక్కొని రా పోరా అంటే వాడు రోజంతా భిక్షం అడుక్కొని తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మత్తు మంది ఇస్తారు వాళ్ళకి. ఈ మధ్య టీవీలో కూడా చాలా వచ్చింది, మనం చూసాను. అది చూసినప్పుడు నాకు కడుపు తరుక్కుపోయింది. దేవా, చిన్నపిల్లల చేత ఎంత భయంకర పనులు చేపిస్తున్నారయ్యా. సో దేవుని బిడ్డ వాళ్ళు ఏం చేస్తారంటే మత్తు ఇస్తారు వాళ్ళకి. ఆ మత్తు మంది వేసుకొని వాడు దాన్ని ఎట్లా రుద్దుకొని అట్లాగే పడిపోతారు. వాడు ఇంకా ఎప్పుడుకో మెలకు వస్తుంది, మళ్ళీ వాడికి నరాలు లాగుతుంటాయి. ఆ మత్తులు ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు వాడు. ఏదో ఆనందం, తెలియనటువంటి పిచ్చి ఆనందం, వెర్రి ఆనందం వేస్తుంటుంది వాడికి. ఆడపిల్లలే మగపిల్లలు అట్లాగే చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళ మందు మళ్ళీ దాని టైం వచ్చినప్పుడు వాళ్ళ నరాలు లాగుతుంటాయి, తలకాయ పిచ్చెక్కిపోతుంటుంది, ఇంకా నరాలు భయంకరంగా నొప్పి వస్తుంటాయి అంట. అప్పుడు అన్నా మంది అన్న అంటే వాడు ఏం చేస్తాడు తెలుసా, పలానా చంపేస్తా పోరా, నాకు మందు ఇస్తా అంటే పోయి వాడిని, ఆయన ఎవరో తెలియదు, ఎందుకు చంపాలో తెలియదు, ఆ మత్తులు చంపేసి వస్తారు. ఆ ఇంటిని దోచుకుని రా పోరా, ఆ చైన్ లాక్కుని పోరా. ఇంత భయంకరంగా చేస్తున్నారు. అంటే ఈ మత్తిచ్చి ఒక మనిషితో ఏదైనా చేయించుకుంటాడు. సాతాను అదే చేపేస్తుంది. సాతాను తన మత్తునిచ్చి మనిషిని ఏదైనా చేపేస్తుంది. భార్యనైనా చంపేస్తుంది, పిల్లలనే చంపేస్తుంది, ఊర్లో అందరిని కొట్టేస్తుంది, రాక్షసులకు చేసేస్తుంది ఒక మనిషిని మత్తు పదార్థాలు వచ్చినప్పుడు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ మరి సాతాను కూడా ఏం చేస్తుందంటే యవ్వనస్తులకి భయంకర మత్తు ఇచ్చి తనకిష్టమైన పనులు చేయించడానికి, క్లబ్బుల్లో డ్యాన్సులు వేయించడానికి, క్లబ్బుల్లో మరి బట్టలు లేకుండా తిప్పడానికి, అనవసరంగా పరిస్థితులు ఉండడానికి, ఆ బీచ్ ఒడ్డున బట్టలు లేకుండా పడుకోవడానికి. ఆ గోవా బీచ్లో పోతే ఎట్లుంటారు, ఒక్కొక్క యవనస్తులు ఎంత బ్యూటిఫుల్ యవనస్తులు ఆడపిల్లలు ఉంటారు, బట్టలు లేకుండా పడుకొని అక్కడ భయంకరంగా ఎంత దౌర్భాగ్యంగా ఉంటారంట. అసలు
వాళ్ళని చూడడానికి కెమెరాలు తీసుకుంటే అక్కడ ఎంతమంది ప్రజలు ఉంటారు. దేవుని సృష్టిని ఈ విధంగా నాశనం చేస్తూ, దేవుడిచ్చిన దేహం అనే ఆలయాన్ని ఈ విధంగా నాశనం చేస్తూ అనేకులకి విషాన్ని పంచుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. వీళ్ళంతా ఎవరంటే సాతాను చేతుల ఆయుధాలు, సాతాను చేతుల్లో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కువ పెట్టబడిన బాణాలు. వాళ్ళు ప్రజలు నాశనం చేయడానికి, కల్చర్ నాశనం చేయడానికి, దేవుని సృష్టిని పాడు చేయడానికి ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళంతా దేవుడు సాతాను చేత అపాయింట్ చేయబడినటువంటి వాళ్ళు. అయితే ప్రియ దేవుని బిడ్డ, అటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాతాను ఈ విధంగా ఎర్ర వేసి యవనస్తులు ఈ విధంగా నాశనం చేస్తూ ఉంటుంది, భయంకరంగా పరిస్థితి తీసుకొస్తుంది. అయితే షడ్రక్ మెషక్ మరి దానియేలు, షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు వీళ్ళు నలుగురు కూడా ఒకటే మాట చెప్పారు. దానియేలు కదా మొదటి అధ్యాయం మనం చూసుకుంటే, మేము పొర్రపాటున వాటిని తిని మా దేహాన్ని మేము అపవిత్రపరచుకోము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు? దేవుడు మనకు కట్టివేశాడు అపవిత్రమైన ఆహారం తినకుండా, అపవిత్రమైన వాటిని ముట్టకుండా. దేవునికే మేము ఖైదీలం. వాళ్ళు దేవునికే ఖైదీలుగా మార్చబడ్డారు తప్ప దేవుడి మాట వినాలనుకుంటున్నారు తప్ప, దైవ సంబంధమైన తినాలనుకుంటున్నారు, దైవ సంబంధమైన తాగాలనుకుంటున్నారు తప్ప లోకాసరం ఏది ముట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి వాళ్ళు చెప్పేశారు, నెవర్, మేం పొరపాటు బట్టి ముట్టుకోం, మాకు అవసరం లేదు. చాలా టేస్ట్ ఉందిరా, మా ఒక్కసారి తాగి చూడు ఎట్లుంటుందో, మై మర్చిపోతావురా, అసలు మీరు ఏంట్రా వదిలేశారు, మీకు ఎంత మంచి అవకాశం వచ్చింది అందరూ అంటున్నా, నెవర్, పొర్రపాటు కూడా మేము తీసుకోము. మా దేహాన్ని పాడు చేసే ఏ మత్తు పదార్థం కానీ, మా బ్రతుకును నాశనం చేసేటువంటి, దేవునికి కాకుండా చేసేటువంటి ఏ పదార్థంగా మేము తినాం అని చెప్పేసి ఒకటే తీర్మానం చేసుకున్నారు. ఆ తర్వాత చూసి వాళ్ళు ఏమయ్యారు చెప్పండి? అధికారులు అయ్యారు, ప్రధానులు అయ్యారు, రాజు ఎదుట కూర్చున్నటువంటి వాళ్ళు అయ్యారు, రాజుకు సలహా ఇచ్చేటువంటి వాళ్ళు అయ్యారు. నలుగురు రాజుల కాలంలో దానియేలు ఉన్నాడు. నలుగురు రాజుల కాలంలో కాలువే కాలేసుకొని రాజులకు సలహా ఇచ్చేటువంటి వాడు అయ్యారు. రాజులకే భయంకరమైన మరి డైలమాలో పడినప్పుడు, ట్రబుల్ వచ్చినప్పుడు ఆదుకునేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానియేలు ఎవరి కాలమే పడలే, అయ్యా నాకు సమస్య వచ్చింది నాకు తీర్చండి అని ఎవరి కాలమే పడలే, దానియేలు కాలం మీద అందరూ పడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానియేలు లేకపోతే మాకు సమస్య తీరదన్నంతగా దేవుడు గొప్పగా అతను ఆశీర్వదించాడు. అందుకే చెప్తాను, ఈ రోజున నువ్వు అధికారి కావాలంటే ఏ బానిసగా నువ్వు ఉండకూడదని దేవుడు నిన్ను కట్టివేస్తున్నాడు. లోకాసరం ఏ ఇంటాక్సికేటెడ్ డ్రింక్స్కి, మత్తు పదార్థాలకు కానీ, లోకాసర ఆహారానికి కానీ, లోకాసర పదార్థాలకు కానీ నిన్ను బానిసగా కాకుండా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను నీ దేహాన్ని వాడుకోవడానికి, దేవుడు నిన్ను గణపరిచే అధికారిగా చేయడానికి నిన్ను కట్టివేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని చేత కట్టబడినటువంటి వాళ్ళు లోకాసర వాటి వద్దకు పోలేరు. దేవుని చేత కట్టబడినటువంటి వాళ్ళు లోకాసర సంతోషంగా ఉండలేరు. లోకానుసరణ మనుషులను ఆకర్షించలేరు. లోకాసర మనుషులతో తిరగలేరు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రజలు ప్రత్యేకంగా ఉంటారు. దేవుని ప్రజలు ప్రత్యేకమైన విశేషమైన వారిగా ఉంటారు. అందుకే చెప్తాను, ఈ రోజున నీవు దేవుని బిడ్డగా ఉండాలి. ఆయన నిన్ను కట్టివేస్తున్నాడు ప్రేమ బంధము చేత, శాశ్వతమైన ప్రేమ బంధము చేత నిన్ను అరణ్యం నుంచి ఆకర్షించి, లోకం నుంచి ఆకర్షించి, తన ప్రియురాలిగా, తన ప్రియునిగా, తనకిష్టమైన బిడ్డగా చేసుకొని నీ కొరకు, నిన్ను ఆయన కొరకు బంధించుకొని పెట్టుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తాం? పిల్లలు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు అనుకోండి, చిన్న పిల్లలు, ఎదురుగా ఏమైనా మంట ఉంది, లేకపోతే ఎదురుగా ఏదో కొలను ఉంది, ఒక నీళ్లు ఉన్నాయి, ఏం చేస్తాం మనం అంటే, మన పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్తామంటే గట్టిగా పట్టుకుంటాం వాళ్ళని. వాళ్ళు గిలగిల పట్టుకున్నా, ఊపిరాడకన్నా వాళ్ళు గట్టిగా అట్లే పట్టుకుంటాం. అంతేకాదు, మన ఈ మధ్య ఒక ఇంటికి వెళ్తే ఒక అబ్బాయిని కట్టేస్తున్నారు, కాలు కట్టేస్తున్నారు, మంచానికి కట్టేస్తున్నారు. వాడిని చూస్తే వాడు అక్కడక్కడ ఆడుకుంటున్నాడు, పోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడ ఏమేమి ఉన్నాయి, పోవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు, లాక్కుంటున్నాడు, కానీ వాడిని పోనివ్వట్లేదు, కట్టేసి పెట్టేసి ఉన్నారు. దేవుడు కూడా మన ఖైదీగా తనకిష్టమైన మార్గంలో ఉంచడానికి, మన చేత ఎన్నో అద్భుతాలు చేయించడానికి, ఆశ్చర్యాలు చేయించడానికి దేవుడు మనల్ని కట్టి పెట్టి ఉంచున్నాడు. పాపంతో మలినం అవ్వకుండా, లోకాసన వాటితో మలినం అవ్వకుండా, లోకాసన వాటితో మనం కట్టబడకుండా దేవుడు మనలను తన కృప చేత కట్టి ఉంచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత కట్టబడ్డావా? దేవుని బిడ్డ, దేవుని చేత మరి ఆయన చేత ప్రేమ చేత బంధించబడ్డావా? విడుదల పొందడానికి ఆశపడొద్దండి. విడుదల పొంది ఎక్కడికి వెళ్ళిపోవాలని, దేవుని మందిరాన్ని మర్చిపోయి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని చదవకుండా, ఆరాధన చేయకుండా, మౌనమైపోయి ఎక్కడికో వెళ్ళిపోవాలని చూస్తున్నావేమో. ఎక్కడికి వెళ్ళిన నీ జీవితంలో సమాధానం లేదు, శాంతి లేదు. సాతాను చేతిలో పడ్డావంటే, లోకాసన వాటి చేతిలో పడ్డావంటే ఇక నువ్వు విడిపించుకోవడం చాలా కష్టం. దేవుని చేతిలో పడు, మహాదేవుని చేతుల్లో పడు, దయగల దేవుని చేతుల్లో పడు సహోదరుడా. దేవుడు నిన్ను వాడుకుంటాడు, నిన్ను గొప్ప చేస్తాడు. దానియేలు అధికారిగా చేసినట్టు నిన్ను చేస్తాడు. దానియేలు గొప్ప చేసినట్టుగా రాజులకు సలహా ఇచ్చేవానిగా, రాజులకు పరిపాలన నేర్చేవానిగా, అధికారులకే సలహా ఇచ్చేవానిగా దేవుడు నిన్ను మార్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సో విశ్వాసం కలిగినటువంటి వాళ్ళమై ఆ బంధకాల మధ్యలో, ప్రేమ బంధకాల మధ్యలో
మనం ఎప్పుడైతే ఉంటామో మన జీవితానికి ఆశీర్వాదం. ఒక ద్రాక్ష తోట కంచె వేస్తే, ముళ్ళ కంచె వేస్తే ఆ యొక్క తోటకు గుంట నక్కలు రాకుండా, ఆ తోటలోని గుంట నక్కలు ప్రవేశించి వాటి వేర్లు పాడు చేయకుండా కంచె వేస్తే దానికి కాపుదల. అది ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం అనుకుంటే ఎందుకు దేవుడికి కంచె వేశాడు, ఎందుకు నాకు మా అన్నను ఒక ముళ్ళులాగా పెట్టాడు, మా అన్న అసలు నన్ను ఎక్కడికి పోనివ్వడు, మా తమ్ముడు ఎక్కడికి పోనివ్వడు, మా అక్క ఎక్కడికి పోనివ్వదు, మా నాయన భలే కఠినుడు, ఇట్లా మాట్లాడతామని వాళ్ళు మనకు కంచె తెలుసా? మనం త్వరపడి పారిపోయి మన జీవితంలో చేయకుండా అపవిత్ర పడకుండా అన్యాయమైన వాటికి పాల్పడకుండా వాళ్ళు మనకు ఒక కంచె. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మా పాస్టర్ ఎప్పుడు తిడతా ఉంటాడు. చాలామంది అంటారు, ఈరోజు మా పాస్టర్ గారు ఏమన్నా అంటే వెళ్ళిపోవాలి, మేము చర్చిలోంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, మా పాస్టర్ చాలా కోపం, మా పాస్టర్ చాలా కోపం, ఉండలేకపోతున్నాం మేము. ఆ కోపం వెనక ఒక ఆక్రందన ఉంది, నీకు తెలుసా? ఆ కన్యల వెనక ఒక ఆక్రందన ఉంది, నీకు తెలుసా? నువ్వు ఎక్కడ పాపంలో పడిపోతావని, ఎక్కడ దారి తప్పిపోతావను, నువ్వు వెళుతున్న స్పీడులో నీలో పాలో తెలియకుండా ఎక్కడ నువ్వు వాటిలో మలినమైపోతావను, ఏ మనిషి యొక్క కొరలో పడిపోతావను, సాతాను యొక్క వల్ల పడిపోతావను పాస్టర్ ఆక్రందంతో వాక్యం చెప్తాడు. పాస్టర్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే తన బిడ్డ ఎక్కడ తప్పిపోకూడదు, ఏ పాపలో పడిపోకూడదు, ఏ శాపలో మునిగిపోకూడదు అని ఖండిస్తాడు పాస్టర్. ఖచ్చితంగా బుద్ధి చెబుతాడు. ఖచ్చితంగా దేవుడే చెప్తున్నాడు, ఖండించి బుద్ధి చెప్పు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి ఖండించడం ఇష్టం ఉండదు, దువ్వితే ఇష్టం. బ్రదర్ ఎంత చేసినా కానీ నువ్వు చాలా మంచోడు బ్రదర్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఇలా చేయకూడదు, తప్పు అంటే మాత్రం ఈ సంఘంగా ఇంకో సంఘానికి వెళ్తాను బ్రదర్, మేము దగ్గర ఉండలేం బ్రదర్, మీ మాటలు మేము వినలేం. చాలాసార్లు ఇలా వెళ్ళిపోతున్నారు. సరైన బోధ చేసే సంఘాల ప్రజలు ఉండడానికి ఇష్టపడలేదు, సరైన ఖండించిన దగ్గర ఉండాలని ఇష్టపడలేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పోతే పాస్టర్ గారు ఏం చెప్పమంటే అది చెప్తే, మా పాస్టర్ ఎంత గొప్పోడండి. ఒకసారి సునామీ వచ్చినప్పుడు ఒక ఆయన చెప్తా ఉన్నాడు, సునామీ వచ్చినప్పుడు నేను అప్పుడు సేవకు వచ్చిన కొత్తల్లో ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు, ఇదిగో పాస్టర్ గారు సునామీ ఎందుకు వస్తుందో కానీ బైబిల్ ఉందంట, కానీ రేపు సంఘంలో అదే వాక్యం చెప్పు నువ్వు. ఆయన సంఘ పెద్ద అంట, పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్తున్నాడు, నువ్వు పోయి అదే వాక్యం చెప్పు రేపు పొద్దున. నేను అనుకున్నాను, దేవుడు రేపు ఏం చెప్పమని పాస్టర్తో మాట్లాడాడో, ఆయన గుండెలో ఏ వాక్యం పెట్టాడో, ఏ వార్త చెప్పమని పెట్టాడో, ఈయన దాని మధ్యలో చేరి అది చెప్పు మాకు. చాలామంది ఇట్లా చెప్తే మా పాస్టర్ గారికి సూపర్ అండి, చెప్పకుండా ఖండించే వాక్యం, బుద్ధి చెప్పే వాక్యం, బలపరిచే వాక్యం, దేవుని కోసం ఒక ఐరన్ పిల్లర్ లాగా ఇనుప స్తంభాలు తయారు చేసే వాక్యం, ఇత్తడి ప్రాకారాలు తయారు చేసే వాక్యం అంటే నచ్చదు చాలామందికి. కానీ చెబుతున్న ఈ రోజున నువ్వు పైన దువ్వే వాక్యాలు చెప్పించుకుంటూ నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ చెవులు నచ్చింది, నీ మనసుకు నచ్చింది చెప్పించుకుంటూ నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే ఒక రోజున భయంకరమైనటువంటి పరీక్ష నీ చేతులు రాబోతున్నది, ఎగ్జామినేషన్ రాబోతున్నది. పరలోకం అంత ఈజీగా లేదు. పరలోకంలో వచ్చినటువంటి వాళ్ళని చూసినప్పుడు ఎవరయ్యా వీళ్ళంటే వీళ్ళు మహాశ్రమలోంచి వచ్చినటువంటి వారిని బైబిల్ చెబుతుంది. శ్రమల్లోంచి కష్టాల్లోంచి వచ్చినటువంటి వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు. సేఫ్గా ఏమీ నొప్పి తగలకుండా ఎవరేమనకుండా నువ్వు జీవితంలో ఉంటే చెక్కబడలేవు. ఏ శిల కూడా ఉలి దెబ్బ తినకుండా శిల్పం కాలేదు, ఏ బంగారం కూడా కొలిమిలోకి వెళ్లకుండా కష్టాలకు వెళ్లకుండా రాజముద్ర కాలేదు, రాజకిరీటం కాలేదు. నువ్వేదో శిలగా ఉండాలనుకుంటే నీ ఇష్టం, అది శిల్పంగా మారాలి, ఒక రూపంలోకి రావాలి అంటే ఖచ్చితంగా ఎదురు దెబ్బలు ఉంటాయి, ఖచ్చితంగా శిల్పకారుడు కొడతనే ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పాస్టర్ కొట్టే ప్రతి దెబ్బ వెనుక, తండ్రి కొట్టే ప్రతి దెబ్బ వెనుక ఒక ఆశ ఉంది, ఒక ఆక్రందన ఉంది, ఒక తృష్ణ ఉంది, ఒక బాధ ఉంది లోపల. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు తప్పిపోతే పాస్టర్ నిద్ర పట్టదు తెలుసా? నువ్వు దారి తప్పిపోతే నీ తండ్రి ఏ విధంగా ఏడుస్తాడో కాపరి కూడా అలాగే ఏడుస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రేమ, దేవుడు ప్రేమ బంధం చేత, సంఘానికి బంధం చేత కట్టాడు ఆయన్ని. ఆ కాపరిని, ఆత్మీయ తల్లిని కట్టాడు, వాళ్ళు తట్టుకోలేరు అంతే. అందుకే ఈరోజున కాపరి కళ్ళ వెనుకున్నటువంటి ఆ రక్తపు జీర్ణ గుర్తుపడ్డు, కాపరి హృదయం వెనుకున్నటువంటి ప్రవహిస్తున్నటువంటి ఆ వేడి రక్తాన్ని ప్రవహించు, ఆ ప్రవాహపు వేడిని గ్రహించు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో నిలబడినప్పుడు, ఆయన స్టేజ్ మీదకి వచ్చినప్పుడు, ఆ బలిపై నిలబడినప్పుడు పాస్టర్ కాదు, ఆయన ఒక జడ్జిగా ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అక్కడ మాట్లాడే ప్రతి మాట ఒక జడ్జిగా. మా డాడీ వాక్యం చెప్పడానికి బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మామూలు వ్యక్తిగా ఉండడు, ఆయన ముఖం మామూలుగా ఉండదు అసలు. ఆయన ముఖం గర్జించే సింహంలాగా ఉంటుంది. వాక్యం చెప్తున్నప్పుడు చిన్న మిస్టేక్ జరిగినా కానీ అస్సలు తట్టుకోలేడు ఆయన. అందరూ అంటారు, ఏంటి అసలు నీకు ఎందుకు కోపం, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటారు. నేనేమంటాను తెలుసా, ఆయన న్యాయాధిపతి. అక్కడ ఆయన ఏం చెబుతా అదే న్యాయం. అక్కడ
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ప్రతి దెబ్బ వెనుక, శిల్పకారు కొడుతున్న ప్రతి దెబ్బ వెనుక మనకు ఒక రూపం వస్తుంది, మనకొక రూపం వస్తుంది. సంఘాలకు వెళ్ళిపోయిన వారు, అలిగిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళ బతుకులో ఒక్క ఆశ్వాదం నేను చూడలేను ఇంతవరకు. కాపని కాదని వెళ్ళిపోయినటువంటి వాళ్ళ జీవితాల్లో దీవెన ఒక్కళ్ళు కూడా చూసినట్టు నేను చూడలేను. ఎందుకంటే వాళ్ళు అసంపూర్ణంగానే ఉంటారు, సంపూర్ణత ఉండదు. మా డాడీని ఎప్పుడైనా తిడితే, ఆయన ఏమన్నా అంటే నేను అంటాను, ఆయన నన్నుగా తిట్టింది నాలో ఉన్న అజ్ఞానాన్ని, నాలో ఉన్న అవిధేయతను, నాలో ఉన్న బలహీనతను, అంతే, దట్స్ ఆల్. నన్ను సరిచేయాలని నా తండ్రి ఇష్టపడుతున్నాడు, నన్ను కొట్టేనా నన్ను సరిచేయాలి ఇష్టపడుతున్నాడు, ఒక పర్ఫెక్ట్ అయిన వ్యక్తిగా చేయాలి ఇష్టపడుతున్నాడు. బయట వాళ్ళకైతే లేదు. ఆయనకి ఈ విధంగా ఉందంటే నా పట్ల ఆయనకి ఎంతో ప్రేమ ఉంది ఖచ్చితంగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ 15 సంవత్సరాల కాలంలో ఎన్నో రకాల పరిస్థితులు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. కానీ నేను ఒకటే అనుకున్నాను, నా తండ్రి నా పట్ల ఇంత ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు అంటే నన్ను సరిచేయడానికి ప్రతి నిమిషం కనుసూపులతోనే, మాటలతోనే నన్ను సరిచేయడానికి ఇష్టపడుతున్నాడంటే ఆయనకి నేను గొప్ప వ్యక్తిని కావాలని ఎంత ఆశ ఉందో, ఎంత తృష్ణ ఉందో, నన్ను గొప్ప వ్యక్తిగా చూడాలని ఎంతగా ఆశపడుతున్నాడో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప వ్యక్తిని చూపించినట్టు అంటాడు, బిడ్డ నువ్వు అంత గొప్ప వ్యక్తిని కావాలిరా, పలానా వ్యక్తి ఎంతో గొప్పగా వాడబడింది ఒక శతాబ్దంలో, నువ్వు అలా మారాలి బిడ్డ, నువ్వు ఇంకా చిన్నపిల్లలాగా మారితే కుదరదు, ఏదో వచ్చేసి వెళ్ళిపోతే కుదరదు. నీ పాటలో ఒక శక్తి ఉండాలి, నీ మాటలో ఒక శక్తి ఉండాలి, నీలో ఒక శక్తి ఉండాలి, సిద్ధపడు నువ్వు అంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఎస్ ప్రియ దేవుని బిడ్డ, సంఘముతో కట్టబడ్డాడు క్రైస్తవుడు, సంఘముతో కట్టబడ్డాడు సేవకుడు. అందుకని ఎప్పుడు సేవకుడు తయారు చేస్తాడు సంఘాన్ని. పౌలు అంటాడు, నాకు ప్రసవ వేదన కలుగుతుంది సంఘములో అందరూ పరిశుద్ధమైన పరిపూర్ణ రూపం వచ్చేదాకా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో క్రీస్తు ఖైదీగా ఆయన పని చేయడానికి సిద్ధపడ్డాడు. ఎంతమంది కొట్టినా తిరిగి కొట్టలేదు, ఎంతమంది ఉమ్మేసినా తిరిగి ఉమ్మేయలేదు, నిందేసిన నింద వేయలేదు, తిరిగి నోరు తెరవలేదు. అందుకే ఆ నోటితో వచ్చే ప్రతి మాటను దేవుడు ఎంతో గొప్పగా వాడుకున్నాడు. అద్భుతమైన చరిత్రను దేవుడు పౌలుకి ఇచ్చాడు. అందరికంటే గొప్ప సేవ చేసే భాగ్యం ఇచ్చాడు. వృద్ధాప్య కాలంలో సగితము ప్రియ దేవుని బిడ్డ ఎన్నో అద్భుతాలు, రాజుల ముందు నిలబడి సువార్త చెప్పే భాగ్యం దేవుడు ఇచ్చాడు. నీ నోటిని పరిశుద్ధపరచుకో, నీ నోటి కళ్ళెం వేసుకో, నీ కళ్ళకు గంతలు కట్టుకో, నీ చెవులకు మరి మూత వేసుకో. అనవసర మాట వినకుండా వాటిని దురచెవులు కలిగి ఆ మాటలను వినటానికి అపహాసల దగ్గర కూర్చొని, పాపుల మార్గాల్లో కూర్చొని నిన్ను నువ్వు మభ్య పెట్టుకోవద్దు, మోసం చేసుకోవద్దు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు నీ చేతులు కట్టివేయి, అన్యాయ పనులు చేయకుండా, అక్రమం చేయకుండా, అక్రమమైన సంతకాలు పెట్టకుండా, అక్రమమైన లంచాలు తీసుకోకుండా, నీ చేతులు లంచాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. నువ్వు నీ పిల్లల గొప్పవాళ్ళై, అధికారులై, ప్రధానులై, జ్ఞానులై, శాస్త్రవేత్తలు కావాలంటే నీ చేతుల మలినం అంటకుండా చూసుకో, నీ చేతుల మలినం లేకుండా చూసుకో. సంసోను పుట్టడానికి ముందు తల్లిదండ్రులతో చెప్తుంది దేవతతో వచ్చి, మీరు ద్రాక్షవల్లినే కానీ ద్రాక్ష తెగలో పుట్టిన దేన్నైనా మీరు తాకూడదు, తినకూడదు, తాకకూడదు అసలు. ఎందుకంటే మీకు పుట్టబోయేటువంటి వాడు చాలా అద్భుతమైనటువంటి శక్తిమంతుడు, ఆశ్చర్యకరం వాడు, దేశాన్ని కాపాడేవాడు, దేశాన్ని ఉద్ధరించేటువంటి వాడు, పుట్టినప్పటి నుంచి అభిషేకం కలిగినటువంటి వాడు అని చెప్తూ ఉన్నాడు. నీ పిల్లలు అభిషక్తులై దేశాధినేతలు కావాలంటే నువ్వు తాగుబోతుగా ఉండటం మానాలి, తిరుగుబోతుగా ఉండటం మానాలి. నా జీవితం నాది, వాళ్ళ జీవితం అది అనద్దు. నీ బ్రతుకు, నీ పిల్లల మీద నీ బ్రతుకు ఎంతో ఆధారపడి ఉంది. నిన్ను చూస్తున్నారు వాళ్ళు. నేను తాగుబోతుకుంటాను, నువ్వు మీరు మంచిగా ఉండంటారంటే అది అయ్యే పని కాదు. తల్లి నువ్వు మారాలి, ఖైదీగా, దేవుని ఖైదీగా మారాలి. తినకుండా వాటిని తినకుండా, చూడకుండా వాటిని చూడకుండా, నీ పిల్లల ముందే సీరియళ్ళు, నీ పిల్లల ముందే సినిమాలు, నీ పిల్లల ముందు అన్యాయమైన వాటిని చేయకుండా, తల్లిదండ్రులారా మీరు సరిగ్గా ఉండండి. జకర్యాతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీకు వృద్ధాప్య కాలం మీద కుమారుని ఇవ్వబోతున్నాను యోహాన్ని, అతడు ద్రాక్షరసం ముట్టకుండా అన్యాయస్తులైన పిల్లలను తండ్రులతో తిప్పబోతున్నాడు. అతను ఏలియా అంటే అభిషేకం వెళ్ళిన వాడిగా రాబోతున్నాడు. తన పిల్లల గురించి చెప్తూ ఉన్నాడు. ద్రాక్షరసమైన మద్యం తాగకుండా అని చెప్తూ ఉన్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, నీ ఇంట్లో ద్రాక్షరసం కానీ, మద్యము కానీ, నీ ఇంట్లో అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, నీ ఇంట్లో అన్యాయపు మాటలు కానీ, అక్రమమైన మాటలు కానీ లేకుండా చూసుకుంటే నీ పిల్లలు అధికారులుగా అవుతావు, ఒక మంచి తరాన్ని తయారు చేసిన వ్యక్తివి అవుతావు, దేశాన్ని కాపాడే అధికారులు తయారు చేసిన తల్లిగా మారుతావు, దేశాన్ని తయారు చేసినటువంటి తల్లిగా, తండ్రిగా నువ్వు మారుతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, హన్నా జీవితం మనం చూస్తే, హన్నా తాగినంతకాలం ఆమె గర్భంలో బిడ్డలే పుట్టలేదు. హన్నా తాగకుండా ఆపి పరిశుద్ధాత్మను పానం చేసుకుంటూ దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీకు వచ్చే సంవత్సరం ఇదే బిడ్డ నేను ఇవ్వబోతున్నాను, నీ ఆకాంక్ష నెరవేర్చబోతున్నాను. ఆ తర్వాత చూస్తే ఆమె తాగుడు పక్కన పెట్టిన తర్వాత ఆ బిడ్డను ఎంతో గొప్పవాడిగా చేసింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తల్లి బానిస అయితే బిడ్డను అధికారిగా చేయలేదు, తండ్రి బానిస అయితే బిడ్డను అధికారిగా చేయలేడు.
మీరు దేవునికి బానిసలు వాళ్ళు తప్ప లోకానికి బానిసలు అయితే మీ పిల్లలు అంతకంటే భయంకర బానిసలు అయిపోతారు. అందుకే ఈరోజు నువ్వు బానిసను తయారు చేస్తావా? ఒక తాగుబోతును తయారు చేసి లోకానికి ఇస్తావా? ఒక తిరుగుబోతును తయారు చేసి లోకానికి ఇస్తావా? ఒక లోకంలో పడినటువంటి ఖైదీని తయారు చేసి ఇస్తావా? తల్లిదండ్రులు ఈరోజు చెప్తారు, అయ్యో మా వాడు జైల్లో ఉన్నాడమ్మా, మేమేం చేయాలో మాకు అర్థం కావట్లేదు, వాడు దొరకలేదని మమ్మల్ని జైల్లో పెట్టారు తీసుకొచ్చి కదా, మా కొడుకు తాగి అక్కడ పడిపోయాడు తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారమ్మా, మోసుకొచ్చారమ్మా. నా బిడ్డ ఒక అమ్మాయి అయితే వాళ్ళ అమ్మ ముందే ఎవరికో ఒక అబ్బాయికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఎంత వల్గర్గా మాట్లాడుతుంది అంటే వాళ్ళ ఇంకో వేరే అబ్బాయికి ఫోన్ చేసి, తల్లి ముందేనండి, తల్లి చెవులు మూసుకుంటావు. ఇటువంటి జనరేషన్ రాబోతుంది. నీ కడుపులో పుట్టిన వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నావు? నీ గర్భంలో పుట్టినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలని ఆశిస్తున్నావు? నీ ఒడిలో ఆడుకున్నటువంటి వాళ్ళు, నీ భుజాల మీద ఆడుకున్నటువంటి వాళ్ళు దేశాన్ని ఏలే వాళ్ళు కావాలనుకుంటున్నావా? బానిసగా బ్రతకాలనుకుంటున్నావా? ప్రధానులుగా మారాలనుకుంటున్నావా? ప్రధాన పాపిగా మారాలని ఇష్టపడుతున్నావా? నీ చేతులను ఆధారపడి ఉంది. నువ్వు క్రీస్తుకు ఖైదీవైతే నీ పిల్లలు దేవునికి అధికారులుగా మార్చబడతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ చేతులతో అన్యాయాన్ని ముట్టుకోకుండా క్రీస్తు ఖైదీగా మార్చబడితే, ప్రేమ బంధం చేత బంధించబడితే నీ పిల్లల దేశాన్ని ఏలే వాళ్ళుగా రాజధానిని పట్టుకోబోతున్నారు వాళ్ళ చేతులతోని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం జరగబోతుంది, ఆశ్చర్యం జరగబోతుంది. ప్రియ దేవుని బిడ్డ పౌలు అంటాడు, నేను క్రీస్తు ఖైదీని. నువ్వు చెప్పగలవా? నేను క్రీస్తు ఖైదీని. నా ఇంట్లో నా భార్య, నా పిల్లలు క్రీస్తు ఖైదీలు. మేము దేవుని కోసం బ్రతికేటువంటి వాళ్ళం, దేవుని కోసం అద్భుతాలు చేసేటువంటి వాళ్ళం, దేవుని కోసం ఆశ్చర్యాలు చేసేటువంటి వాళ్ళం, దేవుని కోసం చేతులు గుప్పిళ్ళు విప్పేటువంటి వాళ్ళం, అనేకులు ఆదరించేటువంటి వాళ్ళం, అనేకులు ప్రభుత్వం నడిపించేటువంటి వాళ్ళం. చెప్పగలవు ఈ రోజున? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి ఈ రోజున, నేను క్రీస్తు ఖైదీనని ధైర్యంగా చెబుతున్నాడు. నన్ను అలా ఆశ్రదించి ప్రభువా అని అడుగుతున్నాడు. నేను అడుగుతాను ఈ రోజున, ప్రభువా క్రీస్తు ఖైదీగా నన్ను ఆకర్షించు ప్రభు, నన్ను నిలబెట్టు ప్రభువా. నువ్వు అడుగుతావు ఈ రోజున, నేను క్రీస్తు ఖైదీగా మారాలి, నా చేతులు నా కాళ్ళు క్రీస్తు ప్రేమ బంధం చేత కట్టబడి నీ మార్గంలో, నీ సన్మార్గంలో ప్రభువా, అద్భుతాల మార్గంలో, ఆశ్చర్యకర మార్గం నడవాలి ప్రభువా. నన్ను నిలబెట్టవా తండ్రి, నన్ను బ్రతికించవా తండ్రి, ఆస్వాదించవా తండ్రి. అడుగుదాం ఈ రోజున, మనం ప్రార్థన చేసుకుంటాం. నీకోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాను. కళ్ళు మూసుకు అందరికీ నోరు తెచ్చి, ప్రభువా మీకు స్తోత్రం, అందరు నోరు తెచ్చి నాతో పాటు కలిసి యేసు మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం ప్రభువా. మీ ఖైదీగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాం తండ్రి. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు లోకానికి, త్రాగుడికి, పాపానికి, అనవసరం లవ్ అఫైర్లకి, అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి సంబంధాలకి బానిసలం అయిపోయి వాటిలో కొట్టుమిట్టాడుతూ ప్రభువా, కుటుంబాలు కట్టుకోలేక, పిల్లలు సరిగ్గా పోషించుకోలేక, వాళ్ళు సరైన సన్మార్గం చూపించలేక, అసమర్థులైన తల్లిదండ్రులుగా, అసమర్థులైన వారిగా మేము ఉన్నాం, మమ్మల్ని క్షమించు తండ్రి నాయన. ఈరోజు మా జీవితం మారాలి ప్రభువా. యథార్థంగా ఒప్పుకో సహోదరుడా, ఒప్పుకో సహోదరి. నమ్మి కాలేజీకి పంపిస్తే, అధికారం అవుతామని పంపిస్తే బానిసమైపోయి ఒక స్త్రీకి, ఒక పురుషుడికి బానిసమైపోయి ఫెయిల్ అయిపోయి జీవితంలో అధికారం ఎక్కలేక, పీఠం ఎక్కలేక బానిసగా ఎవరి కాళ్ళ దగ్గర బ్రతుకుతున్నావేమో. నీ బ్రతుకు అట్టడుగు స్థితికి రాకముందే, నీ బ్రతుకు బానిస ఎవరి దగ్గర చేయి చాపకముందే, బానిసై నీ బ్రతుకు నాశనం కాకముందే మేలుకో సహోదరుడా. నీ చేతులు దేవుని ప్రేమ బంధము చేత, నీ కాళ్ళు యథార్థత చేత, నమ్మకత్వము చేత, సత్యము చేత నీ నడుము కట్టబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. క్రీస్తు ఖైదీగా దేవుడు చాలా ఇష్టపడుతూ ఉన్నాడు. యేసు మిమ్మల్ని ఆరాధిస్తాం తండ్రి నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. రక్షకుడా, కమ్ హోలీ స్పిరిట్ గాడ్, కమ్ హోలీ గోస్ట్. హల్లెలూయా. గొప్ప దేవుడా మీకు స్తుతులయ్యా, గొప్ప దేవుడా మీకు స్తోత్రాలయ్యా, మహిమల తండ్రి మీకు స్తుతులయ్యా, అభిషక్తుడా స్తోత్రం అయ్యా. ఎంతమంది ప్రజలు ప్రభువా బానిసలు కాకూడదని ప్రార్థిస్తున్నారు తండ్రి, లోకంలో పడిపోకూడదని ప్రార్థిస్తున్నారు ప్రభువా. అట్టి వారందరికీ మీ కృప దయచేయండి తండ్రి. అట్టి వారిని మీరు లేవనెత్తండి, సంధించండి ప్రభువా, మీ కొరకు బ్రతికించండి ప్రభువా. యేసు క్రీస్తు నామములో అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్యకరం జరుగును గాక ప్రభువా. నీ పిల్లల బానిసలు కాదు నాయన, రాజులు, యాజక సమూహము తండ్రి, రాజ్యమును ఏలేవారు ప్రభువా, అయ్యా వారసులు ప్రభువా, లోకాన్ని ఏలుబడి చేసేవారు తండ్రి, విస్తరింప చేసేవారు తండ్రి. మీ ఇచ్చిన ఆశీర్వాదం వారి జీవితంలో పొంగి పొరలాలి ప్రభువా. మీరు ఇచ్చిన మొదటి దీవెన తండ్రి, 5 రకాల దీవెనలు తండ్రి ప్రజల జీవితంలో వర్ధిల్లాలి ప్రభువా. వారు వాటికి వారసులు కావాలి ప్రభువా, వాటిని అనుభవించాలి తండ్రి. ఎవరు బానిసగా ఉండకూడదు తండ్రి. మీకు స్తోత్రం.
మీరు సాయం నడిపించండి తండ్రి. ఈ బిడ్డలు మీరు ఏలుబడి చేసినప్పుడు మీరు లేవనెత్తండి ప్రభువా. మీరు సంధించమని అడుగుతున్నాం, మీరు బ్రతికించమని అడుగుతున్నాము తండ్రి. మీరు కృపచేత నింపి నడిపించమని, ఆదరించమని, అద్భుతం చేయమని, సమాధానం దయచేయమని, కృపచేత నిలబెట్టమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యంత దీవించి ఆస్వాదించి ఆయన ఖైదీగా ఆశ్చర్యకాలు చేసేవారిగా, అద్భుతాలు చేసేవారిగా మీ జీవితాల్లో మార్చి నడిపించునుగాక. ఆయన కృపతో మిమ్మల్ని నిలవబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.